ఓం సాయినాథాయ నమః. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి నీ కోసం ఒక మంచి సందేశాన్ని ఈరోజు నీ దగ్గరకు తీసుకొని వచ్చాను. ఇంతమందిలో ఈ సందేశం నీకు చేరింది అంటే ఈ తండ్రి అనుగ్రహం నీపై ఉంది అనే కదమ్మా. ఈరోజు ఉదయం నుండి నీ మనసులో ఒక అలజడి ప్రారంభమైంది కదా. ఆ అలజడి నీకు చెడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు అమృత గడియలు ఆరంభమయ్యాయమ్మా. ఇక ఈ రోజు నుంచి నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు కాబట్టే ఈ బాబా వాక్కు నీ వరకు చేరింది. ఈ సాయి సందేశం ఇంతమందిలో నీకే చేరింది అంటే ఇప్పుడే నీకు అర్థం కాలేదా? నువ్వు ఎంత అదృష్టవంతురాలివో, ఎంత అదృష్టవంతుడివో. నీ బాబా నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నారమ్మా. నీ మదిలో కోరిక తీర్చబోతున్నాను. నీ కష్టాలకు ముగింపు తీసుకొచ్చాను. అవన్నీ కూడా ఇప్పుడు ఈ సందేశం ద్వారా నీకు తెలియపరుస్తాను. మనసు పెట్టి విను. నీ బాబా చెప్పే ఈ చక్కటి వార్త ఖచ్చితంగా నీ కోసమే. ఆ తర్వాత నీ జీవితం ఏ దారిలో కొనసాగించాలో నీకే తెలుస్తుంది. తప్పకుండా వింటావు కదా తల్లి. ఈ బాబా బిడ్డలు, ఈ సాయి భక్తులు ఎక్కడున్నా వారికి అమృత గడియలు ఆరంభమయ్యాయి. ఈ రోజు నుంచి చాలా సంతోషంగా వారి జీవితం కొనసాగబోతోంది. నీ బాబా చెప్పే సందేశం విని నువ్వు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. నీ సాయి ఇచ్చేటటువంటి ఆ సంతోషం అనేది నీ జీవితానికి మొత్తం నిలబడుతుందమ్మా. అయితే ఆలస్యం చేయకుండా ఈ తండ్రి మాటలు ఏం చెప్పబోతున్నానో వింటావా? ఈరోజు ఉదయం నుంచే నీకు అమృత గడియలు ఆరంభమయ్యాయి. ఈ రోజు నుంచి అంతా మంచి జరుగుతుంది. ఆ మంచి నీకు జీవితాంతం కొనసాగుతుంది తల్లి. ఇక నీకు శుభ సమయం ఆరంభమైంది. ఇకపై అనవసరమైన ఆలోచనలు చేయవద్దు. మంచిగా ఆలోచించు. నీ యొక్క జీవితం ఏ బాటలో పోతుందనే ఆందోళన ఇక అవసరం లేదు. నీ ఆలోచనలన్నీ నిజమవుతాయి కాబట్టి ఈ మాట ఎన్నోసార్లు నీకు చెప్పాను. అందుకే అనుకూలంగా ఆలోచించు అని. కాబట్టే నువ్వు ఏదైతే వద్దు, నీకు రాకూడదు అని అనుకుంటున్నావో అది అస్సలు ఆలోచన చేయకు. ఆ ఆలోచనను దూరం పెట్టు. కేవలం నీకు అవసరమైనది, నీ మనసుకు నచ్చినది, నీకు కావలసినది మాత్రమే కోరుకో. అప్పుడే తప్పకుండా అది జరిగి తీరుతుంది. అలా కాకుండా అనవసరమైన పిచ్చి ఆలోచనలు మనసులోకి రానివ్వకు. ఎవరి తోడు లేకుండా ఒంటరిగానే పోరాడిన నీకు ఈ సాయి చెప్పే మాటలు ఎంతో ఊరటగా ధైర్యాన్ని ఇస్తాయి. అవును తల్లి, నీ బాబా వాక్కులు ప్రతిరోజు నేను చెబుతున్నాను కదా. ఎంత ధైర్యాన్ని నింపావు బాబా అని నాకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నావు. ఈ సాయి సత్యవాక్కు తప్పకుండా జరిగి తీరుతుంది. నేను ప్రతి క్షణం నీతోనే, నీ దగ్గరలోనే ఉన్నాను. నీలోనే నేను కొలువై ఉన్నానని నువ్వు గుర్తించమ్మా. ఖచ్చితంగా నీకు తప్పకుండా ఏదైతే మంచిదో ఆ దారినే నేను చూపిస్తాను. ఇప్పటి వరకు కష్టాల దారిలో నడిచే నీకు ఈ రోజు నుంచి నీ సాయి నీ కోసం నిర్మించిన సంతోషమైన దారిని, ఆ దారిలో ప్రయాణాన్ని కొనసాగించబోతున్నావు. అన్నీ నీకు అనుకూలంగా మారబోతున్నాయి తల్లి. ఇక నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తెచ్చుకునే కాలం ఆసన్నమైంది. ఆ కాలం ఎప్పుడు బాబా అనే కదా నీ ప్రశ్న. నా మీద నమ్మకంతో ఉండు తల్లి. ఖచ్చితంగా నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి. అన్నీ కూడా సరైన సమయంలో, నీకు కావలసిన సమయంలో నీ కళ్ళకి వస్తాయి. నీతో పాటు, ఒక్కదానితో పాటు ఒక్కసారి నీ చుట్టూ జరిగే వాటిని కూడా గమనిస్తూ ఉండు. అప్పుడే నీకు అర్థమవుతుంది ఈ తండ్రి ఎక్కడో లేడు, నీ చుట్టూనే ఉన్నాడు అని, నీ చుట్టూనే తిరుగుతున్నాను అని. అంతే కదా. నా కోసం నువ్వు ఎక్కడెక్కడ వెతకాల్సిన పని లేదమ్మా. నా బిడ్డలు ఎక్కడ ఉంటారో ఈ తండ్రి అక్కడే ఉంటారు. ఈ సాయి భక్తులు ఎక్కడ బాబా అని పిలుస్తారో అక్కడ కొలువై ఉంటాను. నేను నీ చుట్టూనే ఉన్నానని నువ్వు నమ్ము. అసలు భయం అనేదే వద్దు నీకు. ఎందుకంటే చిన్న చిన్న వాటికే మనసుని పాడు చేసుకోవద్దు తల్లి. చిన్న చిన్న వాటికే మనసుని నువ్వు చేతులారా పాడు చేసుకుంటే నువ్వే నీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని చేజార్చుకుంటున్నావు. అందుకే చెబుతున్నాను, నీ మనసులో ఉన్న భయం వలన రాబోయే అవకాశాలను, విజయాలను వదులుకోవద్దు. నీ యొక్క విజయాలు నీ సొంతం కావాలంటే నువ్వు నిరుత్సాహపడితే ఎలా?
ఉత్సాహంగా పోరాడు. నీకోసం మరెన్నో అవకాశాలు, అదృష్టాలు ఎదురు చూస్తున్నాయి. తల్లి, ఇప్పుడు చెబుతున్నాను విను. వాటన్నిటినీ నువ్వు అందుకోవాలి. నీ అదృష్టాన్ని నీ చేతిలో పెడితే నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఇక నేను ఆనందంగానే ఉంటాను అని నువ్వు అంటే అది ఖచ్చితంగా అబద్ధమే. నేను రోజు నిన్ను చూస్తూ ఉన్నాను. నువ్వు చాలా ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచనలే చేస్తున్నావు. అవును తల్లి, వ్యతిరేకత అనేది నిన్ను ఒక చెడు ఆవహించినట్టు ఆవహించేసింది. ప్రతిరోజు నేను ఆ విషయాన్ని గమనిస్తూనే ఉన్నాను. ప్రతిరోజు ఆ విషయాన్ని నీకు చెబుతూనే ఉన్నాను. అయినా కూడా నువ్వు ఎంతలా వాటి నుంచి దూరం రావాలనుకున్నా, ఆలోచించకూడదు అనుకున్నా ఆలోచిస్తూనే ఉన్నావు. నీ పరిస్థితులు, నీ చుట్టూ ఉన్నవారు నువ్వు అలానే ఆలోచించేలా చేస్తున్నారు కూడా. అవును కదా తల్లి, ఇది అక్షర సత్యం. నువ్వు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఆ పనిలో నేను విజయం సాధిస్తాను, నా బాబా నాకు తోడుగా ఉంటారు, నాకు ఖచ్చితంగా గెలుపు అనేది ఇస్తారు అని నమ్మాలి. అలా కాకుండా నా పనిలో ఆటంకాలు వస్తాయేమో, ఇది ఇప్పుడు జరగదేమో, ఎప్పట్లాగే నేను ఓడిపోతానేమో అలా భయపడుతూ కూర్చుంటే ఏం ప్రయోజనం? అవి కూడా అలాగే మారిపోతాయి. నీ ఆలోచనలు ఏది జరిగితే అది కూడా ఈ ప్రపంచం, ఈ ప్రకృతి, ఈ విశ్వం అలాగే ఇస్తాయి. అందుకే నీకు అనుకూలంగా ఆలోచించు. నీ బాబా నీకోసం నిర్మించిన సంతోషమైన కోట ఉంది కదా, ఆ కోటకి దారిలో నేను చూపిస్తాను. ఆ దారిలో నడువు. కొన్ని మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి అని చెప్పా కదా, అవి కూడా అతి త్వరలో వస్తాయి. నువ్వు ఆనందపడేలా ఉంటాయి. ఆ యొక్క అద్భుతాలు నిన్ను మనసు ఉబ్బరించే ఒక ఆనందమైన అద్భుతాలుగా ఉంటాయి. నీ జీవితం ఇప్పుడు ప్రారంభించబోతున్నావు. ఆనందంగా ప్రారంభించు తల్లి. ఇక దుఃఖం, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా నేను అంతం చేస్తాను కదా, దీని గురించి దిగులు పడకు. నేను నీకు తోడుగా ఉన్నంతకాలం నీ దగ్గరకు, నీ దరిదాపుల్లోకి ఏ చెడుని రానివ్వను కదా. నిన్ను నేను కాపాడుకుంటాను. నీ చుట్టూ ఉన్న చెడునంతా కూడా తొలగిస్తాను. నీ ఇంటిలో పున్నమి వెలుగు లాంటి ఆనందాలను నింపుతాను. ఇక నువ్వు నమ్మలేని ఆనందాలు, విజయాలు, నువ్వు సంతోషపడే శుభవార్తలు అన్నీ కూడా నీకు అందజేస్తాను. అవన్నీ అందుకోవడానికి సిద్ధంగా నువ్వు ఉన్నావా? సిద్ధంగా ఉండు. చూడమ్మా, నీ తండ్రి ఈ మాటలను చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోకు. అదేవిధంగా నీ బాబా మాటలు పెడచెవిన కూడా పెట్టవద్దు. తల్లి, నీకు నేను చెప్పినట్లుగా ఎప్పుడు అనుకూలమైన ఆలోచనలే చేస్తూ ఉంటే నీ జీవితం అనుకూలంగా మారుతుంది. నీకు ఏదైతే నచ్చుతుందో అదే వస్తుంది. ఏదైనా సరే, సంతోషమైన, దుఃఖమైన నీ ఆలోచనలకు తగ్గట్టే ఉంటుంది తల్లి. జరిగేది నువ్వు తప్పించలేవు. అలాంటప్పుడు ఇంతలా దుఃఖించి ఏం లాభం? నువ్వు మంచి కర్మలు చేసి ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది. ఒకవేళ చెడు కర్మల ఫలితంగా ఆ కర్మ ఫలితాలను అనుభవించాలి. నీ ప్రయత్నాలు నువ్వు చేయడం, మిగతాదంతా నాకు విడిచిపెట్టు. నీవు కర్మలు తొలగించాలా, నీ కర్మలు తొలగించేలా నడుచుకోవాలా, అన్నీ నేను ఎప్పటికప్పుడు నీకు సిద్ధం చేస్తూ చెబుతూనే ఉన్నాను కదా. చూడమ్మా, ఇప్పటి వరకు ఓటములు, కష్టాలు అనుభవించిన నువ్వు ఇకపై గెలుపులు, విజయాలు ఎలా ఉండబోతుందో రుచి చూడబోతున్నావు. ఇక నీ కలలన్నీ కూడా సాకారం కాబోతున్నాయి. నీ యొక్క కలలు నిజం కాబోతున్నాయి. ఆ రోజు అతి దగ్గరలోనే రానుంది. ఎప్పుడు బాబా నాకు కూడా గెలుపు అనేది వస్తుందా, కలలు నిజమవుతాయా అంటావేమో. తప్పకుండా నిజమవుతాయి తల్లి. నువ్వు ధైర్యంగా ఉండు అంతే. ఈ తండ్రికి నీ సమస్యలన్నీ అప్పగించావు కదా, ఇక ఆ సమస్యలు, కష్టాలు, చిక్కులు అన్నిటినీ నేనే చూసుకుంటాను. నీకు అవసరం లేదు వాటి గురించి. నీకు అవసరం లేని వాటిని నీ దగ్గర ఉంచుకోకు. ఏది అవసరమో అది మాత్రం ఉంచుకో. అవసరం లేని వాటికి ఈ సాయి తండ్రికి అప్పగించు. మిగతాదంతా నేను నడిపిస్తానమ్మా. ఈ క్షణం నుంచి అన్నిటినీ నా పాదాల వద్ద శరణం ఉంచు. నీకు అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది. నువ్వు కని విని ఎరుగని అద్భుతమైన జీవితం అందిస్తుంది. అందరూ మెచ్చేలా మంచి ఆనందకరమైన అందమైన జీవితాన్ని అందిస్తాను. ఇక ఏమీ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు తల్లి. ప్రశాంతంగా ఉండు చాలు. నీకు నా మాటలు అర్థమయ్యాయి కదా. ఏమాత్రం భయపడకుండా నువ్వు చేయాల్సింది చెయ్యి. ఎల్లప్పుడూ నీ హృదయంలో కొలువైతూ ఉంటాను.
ఈ తండ్రికి ప్రియమైన బిడ్డవు కదా, నువ్వు ఎప్పుడూ కూడా మంచినే ఆలోచిస్తూ ఉంటే నీకు మంచే జరుగుతూ ఉంది. మంచినే తలుస్తూ ఉండు. నీకు ఏది కూడా అనుకూలంగా జరగకుండా పోదు. పొరపాటున కూడా చెడు మార్గంలో నడవవద్దు. చెడు ఆలోచనలు నీ దగ్గరకు రానివ్వద్దు. అవునమ్మా, చూడు తల్లి, ఇప్పుడు ప్రపంచంలో ఎంతోమంది ఉండగా ఈ సందేశం నిన్నే ఎందుకు చేరింది? ఈ బాబా మాటలు నిన్నే ఎందుకు చేరాయి? ఒక్కసారి ఆలోచించు. నీ బాబా నీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను కాబట్టే చేరాయి. ఇది అక్షరాల నిజం. ఇది నువ్వు నమ్మే తీరాలి. నువ్వు ఈ సందేశం నీ వరకు వచ్చింది అంటే, ప్రస్తుతం నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావు అంటే తప్పకుండా నేను చెప్పిన ప్రతి మాట నీ కోసమే, నీ భవిష్యత్తు కోసమే, నీ జీవితం కోసమే అని గ్రహించు. నీ కోసం గొప్ప జీవితాన్ని అందించబోతున్నాను. నువ్వు అది పొందబోతున్నావు. నువ్వు నా మీద పెట్టుకున్న భక్తికి మెచ్చాను. నీ మంచిని మైమర్చిపోయాను. నీ పసిపిల్ల లాంటి నీ యొక్క లేత మనసుకి నేను ఆనందించాను. కల్లా కపటం లేని మనసుకి నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నీ పాపకర్మలు తొలగిపోయాయి కాబట్టే ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు. గొప్ప జీవితాన్ని నీకు అందిస్తున్నానని తెలిసి నీ మనసంతా ఎంతగానో ఆనందంగా ఉంది కదా. నీ మనసంతా కరుణతో నిండిపోయి ఉంది కదా. అందుకే మంచి మనసుకి బహుమతిగా నీ సాయి తండ్రి నీ జీవితంలో నీ యొక్క అతిపెద్ద కోరిక తీర్చబోతున్నాను. నువ్వు ఎన్నో రోజులుగా తీరితే బాగుండు అనుకున్న కోరిక తీరబోతుంది. కొన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఆ కోరిక నీకు జరిగే తీరుతుంది. కోరినవన్నీ కూడా దక్కలేదని కన్నీరు పెట్టుకోవద్దు, చింతించవద్దు. నీది అయితే ఖచ్చితంగా నీకు చేరుతుంది తల్లి. నీది కాదు అన్నప్పుడు చింతించడం ఎందుకు చెప్పు? కొండంత ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆ ఆశను నేను ఎప్పుడూ కూడా తప్పించను. నీకు ఆ ఆశను చేర్చే తీరుతాను. నువ్వు ఆశపడ్డది నీకు చేర్చి నీ ఆనందమైన ముఖం నేను చూడాలని నాకు చాలా ఆశగా ఉంది తల్లి. నువ్వు నా దగ్గరికి రాబోయే గురువారం వచ్చి నా కోరిక తీరింది బాబా అని ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావు. ఇంత మంచి శుభవార్త అందించినందుకు శతకోటి వందనాలు బాబా అని చెప్పుకుంటావు. ఇది జరిగే తీరుతుంది. కానీ ఒక్క నిజం నువ్వు గుర్తుపెట్టుకో. నీ జీవితం బాగు చేయాలనేది నా బాధ్యత. నేను నీ తండ్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు నీ ఆనందం రెట్టింపు చేయాలన్నది కూడా నా బాధ్యత. నీ జీవితాన్ని, భవిష్యత్తుని, గొప్ప మార్పుని నువ్వు కల్లారా చూస్తావు. నీవు కల్లారా చూసి ఆశ్చర్యపోతావు. నీకు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ సాయిపై భారం వేసి ప్రశాంతంగా నిద్రించు. నీకు అంతా మంచి జరుగుతుంది. రాబోయే గురువారం ఈ సాయిని చూడడానికి నా ఆలయానికి వస్తావు కదూ, ధన్యవాదాలు చెప్పుకుంటావు కదూ. నీ బాబా అనుగ్రహం నీ మీద పరిపూర్ణంగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పమ్మా అని చెప్పి బాబా గారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.